ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందంటూ వైసీపీ నాయకులు విశాఖపట్నంలో రోడ్డెక్కారు. విశాఖ జిల్లా నగర అధ్యక్షుల ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి జగదాంబ జంక్షన్ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం జగదాంబ జంక్షన్లో మానవహారంగా ఏర్పడి ఆంధ్రులకు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. అటువైపుగా వస్తున్న వాహనాల్ని అడ్డుకోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. దీంతో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు ఘర్షణ జరిగింది. బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తకపోవడంపై జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉమ్మడి బడ్జెట్లో రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఏ ఒక్కటి కూడా ఈరోజు లేకపోవడం, మరి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయం కానీ, లేకపోతే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కానీ ఎక్కడా కూడా ప్రకటన లేదు. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 2.5 సంవత్సరాలుగా నిరంతరం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి హక్కు మీద పోరాటం చేస్తూ ఉంది. దానికి కట్టుబడి ఉన్నాం. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడికి వేసేటువంటి పరిస్థితి లేదు. ఏసీపీ కింజరపు ప్రభాకర్ నాయుడు, ఏసీపీ అన్నం నరసింహమూర్తి కార్యకర్తలకు, నాయకులకు సర్ది చెప్పి 10 నిమిషాల్లో ముగించుకోవాలని తెలిపారు. దీంతో 10 నిమిషాల అనంతరం అక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోయారు.